సార్ ఇప్పుడు మార్కెట్ అనేది ఆ పదం వాడితే ఎందుకు అంత అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇంకొక వాడండి, లాంగ్వేజ్లో తెలుగుకి వాడండి అంటున్నా. ఇప్పుడు లాంగ్వేజ్లో ఒక మార్కెట్ క్రియేట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి బిజినెస్ ఒక 20 కోట్లో 30 కోట్లో 50 కోట్లో క్రియేట్ అయింది. దట్ విల్ గివ్ యూ ఎ స్టిల్ రూమ్ ఇంకా ఇచ్చి ఇంకా పెద్ద సినిమాలు చేయడానికి 100%. టు ఎవాల్వ్ యూ యాజ్ అన్ యాక్టర్ ఇంకా పెద్ద స్టోరీలు చెప్పడానికి ఇంకా హెల్ప్ అవుతుంది కదా. ఎందుకు ఆ మార్కెట్ అన్న పదానికి మీరు అలాగా ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి లేదు, నేను ట్రై చేస్తున్నాము, ఫెయిల్ అవుతున్నాం, ఇలాంటిది ఏదో స్టేట్మెంట్ హెడ్డింగ్ పెట్టకపోతే మీకు అది ఇంట్రెస్టింగ్ న్యూస్ అవ్వదు కాబట్టి. మేము చెప్పేది ముందే ఎజ్యూమ్ చేసేసుకుంటున్నారు కాబట్టి మీకు చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు చూసే ప్రతి వాళ్ళకి నేను చెప్పిందంటే క్లారిటీ ఉంది, హౌ ఇట్ స్టార్టెడ్ క్లారిటీ ఉంది. అండ్ మీరు డినై చేయొచ్చు, వీ కెన్ టేక్ దిస్ కాన్వర్జేషన్ లాంగర్, బట్ వీ ఆల్ నో నేను ఏం అడ్రస్ చేస్తున్నానో చాలా క్లియర్గా చెప్పాను. అండ్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ మార్కెట్ అన్న పదంతో ఎవరు నో ప్రాబ్లం, బికాస్ there are a lot of good things. Every single day when I sit in my office, there are so many good things I listen to about market. నేను ఎక్కడ స్టార్ట్ అయ్యానో ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను విల్ నో. యు ఆర్ వెరీ కంఫర్టబుల్లీ ప్లేస్డ్. మీరు ఎందుకు అదే మేమేదో వేరేగా అనుకుంటున్నామేమో అనుకుంటున్నారు. యు ఆర్ వెరీ కంఫర్టబుల్. యు ఆర్ చూసానండి నా ప్రెస్ మీట్లో కూడా నేను డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇట్ హ్యాపెండ్ విత్ దసరా ఆల్సో, ఇట్ హ్యాపెండ్ విత్ వాట్ ఎవర్. నేనేమంటున్నా అంటే మేమేది కంప్లైంట్ చేయట్లేదు, నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి వీఆర్ క్లారిఫైయింగ్. మా పర్పస్ వేరు, మీరు దాన్ని అడ్రస్ చేస్తున్న పర్పస్ వేరు, అండ్ ఇట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడాలి కాబట్టి చెప్తాను. ఓకే. సో ప్యారడైజ్ ఏంటి ఒక్క డైలాగ్తో మొత్తం అంతా అటెన్షన్ అంతా మీ వైపు చుట్టూ తిప్పుకున్నారు. ప్యారడైజ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటింగ్ ఫిల్మ్ అండి, బట్ ఐ కెనాట్ ఇంకా టూ ఎర్లీ కాబట్టి. జస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే జస్ట్ గ్లిమ్స్ వరకునేనా ఆ టోన్లో సినిమా ఉండబోతుందా? అంతే మేబీ అది జస్ట్ చిన్న బిగినింగ్ స్పార్క్ మాత్రమే. మీరు చూడబోయేది విల్ బి మచ్ మోర్ ఎక్సైటింగ్. యా. ఓకే. అండ్ చిరంజీవి గారిది మొన్న మీ కోర్ట్ టీం అందరూ కలిసారు. మీరు ఆబ్వియస్లీ ఆ వేళ ఊర్లో లేరు అనుకుంటా. నేను లేనండి, మాల్దీవ్స్లో వెళ్ళారు. నాకు ఒకటి బ్యూటిఫుల్గా అనిపించింది ఏంటంటే వీడియో వదిలేరు మీరు. ఆయన లాస్ట్లో మాట అంటారా, నాని సినిమా అంటే బాగుంటుంది ఆ లైన్స్లో, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఐ ఫెల్ట్ ఇట్ వెరీ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్గా. అంటే చిరంజీవి గారు లాంటి లెజెండరీ యాక్టర్ జస్ట్ లైక్ దట్ మీకు ఆ క్రెడిబిలిటీ ఇచ్చేసారు. ఐ ఫెల్ట్ హ్యాపీ ఆల్సో అండి. నేను అక్కడ ఉండి చూశాను, నాకు మన టీం పంపించారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ విష్ నేను కూడా వెళ్ళగలిగితే బాగుండేది, బట్ బట్ చిరంజీవి గారితో 4-5 సార్లు మాట్లాడాను ఫోన్ అక్కడి నుంచే. ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు సినిమా చూసి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాని గారికి మన చిరంజీవి గారికి లైన్ చెప్పి ఇంప్రెస్ చేశారా, లేకపోతే నాని అనే స్టాంప్తో ఇంప్రెస్ చేసేసారా? కదకా అది శ్రీకాంత్ చూసుకున్నాడు ఫస్ట్. చిరంజీవి గారు శ్రీకాంత్తో చేయాలనుకున్నారు, అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అండ్ శ్రీకాంత్ ఇంకా చిరంజీవి గారు ఇద్దరు నాని ఉంటే చాలా బాగుంటుంది, విల్ బి వెరీ హ్యాపీ అని అనుకున్నారు. సో ఒకరిలేమో ఇష్టమైన యాక్టర్, ఒకరేమో మావాడే చాలా దగ్గరైన డైరెక్టర్. సో వాళ్ళిద్దరితో నేను కలిసి ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ నాకు. అంటే అది ఇంకొక సినిమా మాత్రమే కాదు, ఒక లైఫ్లో కొన్ని బెంచ్ మార్కులు ఉంటాయి కదా, కొన్ని ల్యాండ్ మార్క్స్ లాంటివి. అది ఇట్ హ్యాస్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఫర్ మీ. అంటే ఇప్పుడు చాలా వెల్ అడ్వాన్స్డ్గా ఎక్సైట్ అయిపోయి అనౌన్స్ చేసేసారు మీకు. ఇన్ఫాక్ట్ అదే డైరెక్టర్తో ప్యారడైజ్ ఉంది, చిరంజీవి గారికి వేరే కమిట్మెంట్ ఉంది. 2026లో అవుతుందేమో మేబీ అది. డెఫినెట్లీ. అంటే చాలా అడ్వాన్స్గా అనౌన్స్మెంట్ ఇచ్చి అంత ఎక్సైట్మెంట్ సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుతుంది. అంటే 27లో రిలీజ్. అంత అడ్వాన్స్గా అనౌన్స్మెంట్ ఇప్పించేసారు. ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా మంచి న్యూస్ని ఎందుకు దాయటం, ఎందుకు షేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ సందర్భంగా ఫ్యాన్స్ది, చిరంజీవి గారి ఫ్యాన్స్ తరపున ఒక చిన్న రిక్వెస్ట్. వాళ్ళకి చిరంజీవి గారి సినిమాల మీద ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉందంటే ఒక స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్, ఒక హ్యాపెనింగ్, ఒక వెరీ స్ట్రాంగ్ డిఓపి కానీ అనిరుద్ధ్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కానీ అలాంటివి పడట్లేదు ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్లో. అదొకటి టేక్ కేర్ చేస్తే నాని బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. వీల్ డూ అవర్ బెస్ట్ అండి. ఆబ్వియస్లీ దట్స్ అంటే ఇలా రకరకాలుగా మనం ఏమనుకుంటున్నాం, ఎవరేమనుకుంటున్నారు కంటే కూడా బెస్ట్ ఏదో చేయాలన్నది ఫీలింగ్తోనే స్టార్ట్ చేస్తున్నాం. సో అది అన్ని డిపార్ట్మెంట్స్లోనూ రిఫ్లెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే. సో ఇంకా చాలా ప్రాజెక్టులు వినిపిస్తున్నాయి మీ సుజిత్ గారితో ఒకటి, లేకపోతే శేఖర్ కమ్లా గారు అంటున్నారు, ఒక మలయాళం డైరెక్టర్ ఏదో ఒకటి వినిపించింది ఒకటి. ప్యారడైజ్ సుజిత్ ఎప్పటి నుంచో ఉన్నాయండి. అండ్ దెన్ తర్వాత దేర్ ఆర్ ఆల్ డిస్కషన్స్ అండి, ఆన్ డిస్కషన్స్. ఏది కన్ఫర్మ్గా ఇది అని ఫిక్స్ అయింది ఏం లేదు. సో ఫైనల్గా హిట్ 3 చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు నాని.
ఓ ఏకంగా పోస్టర్ మీద నాట్ ఫర్ కిడ్స్ అని ఫెయింట్ హార్టెడ్ అని చెప్పి చాలా డేరింగ్గా వెళ్తున్నారు. సో ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు. ఈ జాన్రా కనుక మీరు ఫ్యాన్స్ అయితే, ఇలాంటి జాన్రా ఒక క్రైమ్ థ్రిల్లరు విత్ విత్ అ నెసెసరీ వయలెన్స్, విత్ అ బిలీవబుల్ వయలెన్స్ కనుక మీరు ఎంజాయ్ చేసేదైతే మీరు యుల్ హ్యావ్ అ బాల్ అండి ఇన్ థియేటర్. మీకు వైలెన్స్ ఫిల్మ్స్ అసలు నచ్చవు అంటే కనుక మీరు ఈ సినిమాని అవాయిడ్ చేయొచ్చు.